కొంతమంది ఓవర్ ది టాప్ ఎక్స్‌పోజింగ్, రొమాన్స్ పెట్టి ఆల్మోస్ట్ అడల్ట్ కంటెంట్ అనిపించేలాగా తీసి, దాన్ని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పి కిడ్స్‌తో పాటు వచ్చే సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు అని ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో గానీ, ఇంటర్వ్యూస్‌లో గానీ చెప్పేస్తారు. చాలా సార్లు అలాంటి సినిమాలు చూసాక ఏంటి వీళ్ళు తెలిసి చెప్తున్నారా? తెలియక చెప్తున్నారా? అనేసి బుర్ర కొట్టుకునేవాడిని. దట్స్ హౌ ఇరిటేటింగ్ ఇట్ ఫీల్స్ టు మీ వెన్ టూ మచ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఎక్స్‌పోజింగ్ ఉన్న కంటెంట్ పెట్టేసి దాన్ని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనేసి సేల్ చేస్తూ ఉంటే ఐ ఫీల్ రియలీ అఫెండెడ్ సమ్వాట్. ఎలాంటి ఫ్యామిలీస్ అలాంటి సినిమాలు చూస్తే ఐ డోంట్ నో. బట్ థ్యాంక్స్ టు అనిల్ రావిపూడి గారు, ఈ మూవీ మన శంకర వరప్రసాద్ గారు మూవీ, చిరంజీవి గారి మూవీ, ది రియల్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది కదా కమర్షియల్ మూవీ అంటే అని అనిపించేలాగా తీశారు. సో మూవీ చూసేసాను. ఈ మూవీలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయి. సో లెట్స్ టాక్ అబౌట్ దాట్. టు బి ఫ్రాంక్, ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు అంటే చాలా సీన్లు చాలా బాగున్నాయి అండ్ చిరంజీవి గారు చాలా అట్రాక్టివ్ గా కనిపించారు, చాలా బాగా కనిపించారు కూడా. బట్ స్టిల్ నాకెందుకు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, చాలా సీన్స్ గానీ, ఆ కలర్ ప్యాలెట్ గానీ చూస్తే ఎక్కడైనా కూడా యావరేజ్ గా అనిపిస్తుందా అని డౌట్ వచ్చింది. ఆ ట్రైలర్ లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే మాత్రం ఐఎమ్ టోటల్లీ డిసప్పాయింటెడ్. సినిమా పోతుందేమో అని భయం కూడా వేసింది అలాంటి మ్యూజిక్ చూసి. టు మై సర్ప్రైజ్, సాంగ్స్ ఆర్ ఫెంటాస్టిక్ ఇన్ ఫిల్మ్. సాంగ్సే కాదు, మూవీ కూడా ట్రైలర్ లో చూసిన దానికంటే కనుక మినిమం 10 to 20 times డబల్ ఇంపాక్ట్, డబల్ ఎంటర్టైన్మెంట్ ఉంది అని అనిపించింది నాకు. అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు అనిల్ రావిపూడి గారు. ఆబ్వియస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ సినిమా గురించి మనం చెప్పుకోవాల్సింది గ్యారంటీగా చిరంజీవి గారి స్వాగ్. చిరంజీవి గారు యంగా ఉన్నప్పుడు తీసిన మూవీస్ లో క్యారెక్టర్స్ లో ఉన్న చిన్న ఇన్నోసెన్స్, హీరోయిజం రెండు కలిపిన కాంబినేషన్ మళ్ళీ ఈ మూవీలో రిపీట్ అవుతుంది. అండ్ దట్ వర్క్డ్ అవుట్ రియల్లీ రియల్లీ వెల్. చిరంజీవి గారి మూవీస్ ఇంతమంది చూసి ఆయన స్వాగ్ గానీ, ఆయన కరిస్మా గానీ తెలిసిన వాళ్ళకి ఈ మూవీ త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే చిరంజీవి గారి వింటేజ్ లుక్స్, వైబ్స్ చాలా సీన్స్ లో ఆయన టైమింగ్ గానీ, ఆయన యాక్టింగ్ గానీ చాలా పాత మెమరీస్ ని నొస్టాల్జియా క్రియేట్ చేసేలాగా కనిపిస్తుంది. మన అనిల్ రావిపూడి గారు కూడా మూవీ రిలీజ్ ముందు మూవీ మార్కెటింగ్ లో కూడా ఇదే మాట చెప్పారు. వింటేజ్ చిరంజీవి రిఫరెన్స్లు పెట్టుకొని కథలో అంతా రాసుకున్నాను సీన్ అని, అవి చూపించేసారికి చిరంజీవికి యాక్టింగ్ చేయించుకున్నాను అనేసి కూడా ఆయన చాలా సార్లు చెప్పారు. అండ్ దట్ ఈస్ 100% ట్రూ అని అనిపించింది సినిమా చూస్తే. ఈ సినిమా చాలా సింపుల్ స్టోరీ లైన్ లో ఉంటుంది. అండ్ టు బి ఫ్రాంక్, చిరంజీవి గారిని ఒక స్టార్ లా చూసేస్తుంటాం కదా, ఆయనని ఒక జనరల్ నార్మల్ క్యారెక్టర్ లాగా పెట్టి ఓవర్ ది టాప్ ఎలివేషన్స్ ఓన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ కి మాత్రమే వాడుకొని యాక్చువల్ మెయిన్ ప్లాట్ లో ఉన్న కథలో ఆయన వీలైనంత వరకు హంబుల్ గా చాలా బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ లాగా చూపించారు. ఐ రియల్లీ అప్రిషియేట్ అనిల్ రావిపూడి గారు. అన్నెసెసరీగా చిరంజీవి గారిని వెరీ యంగ్ కి ఫ్లాష్ బ్యాక్లు పెట్టేసి ఆయన ఏజ్ కి ఇప్పుడున్న ఏజ్ కి వీటికి సూట్ అవ్వని క్యారెక్టరైజేషన్స్ ఇచ్చి పాడు చేస్తారేమో అనేసి అనుకున్నాను. లవ్ స్టోరీ అవి ఇవి ఉన్నాయి అనేసి అంటే. బట్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. చిరంజీవి గారిని ఎబ్బెట్టుగా కనిపించకుండా ఇదేంట్రా ఇంత ఏజ్ వచ్చేసిన స్టార్స్ యంగ్ గా ఎందుకు చూపిస్తున్నారు అని మనకి అనిపించకుండా ప్రాపర్ గా ప్రజెంట్ చేశాడు. లవ్ స్టోరీని పండించాడు. అట్ ద సేమ్ టైం వీళ్ళని అన్రియలిస్టిక్ గా యంగ్ గా ఉన్నట్టుగా ఏవో గ్రాఫిక్లు చేసి మేకప్లు వేసేసి యంగ్ కాదని అర్థమవుతున్నా కూడా యంగ్ ఈ క్యారెక్టర్ అనేసి మన మీద రుద్దేస్తూ చేసేయకుండా చాలా మంది అలా తీస్తున్నారు. బట్ అనిల్ రావిపూడి గారు అలా తీయకుండా యాజ్ ఇట్ ఈస్ గా లేట్ అయిపోతుంది ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోవా అనే టైం పీరియడ్ లో జరిగిన లవ్ స్టోరీ లాగా చూపించి చాలా బాగా జస్టిఫై చేశారు. దాన్ని ఎబ్బెట్టుగా లేకుండా, ఆడ్ గా కనిపించకుండా చాలా వర్కౌట్ చేశారు అనిపించింది. దట్స్ రియల్లీ గ్రేట్ ప్రెజెంటేషన్ ఫ్రమ్ అనిల్ రావిపూడి గారు డైరెక్షన్. సో బేసికల్లీ ఈ సినిమా విడిపోయిన భార్యాభర్తల మధ్యలో జరిగే ఒక ఫన్నీ స్టోరీ. ఆ భర్త మళ్ళీ తిరిగి చిరంజీవి గారు నయనతారానికి దగ్గర అవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆవిడ పట్టించుకోదు. షీఈస్ వెరీ రిచ్ కిడ్ అండ్ చిరంజీవి గారు మిడిల్ క్లాస్ పర్సన్ లా చూపిస్తారు. అండ్ ఇక్కడ చాలా చిన్న చిన్న నాన్ సెన్స్ అని వాడుకున్నారు మిడిల్ క్లాస్ లో ఉండేవన్నీ. అందుకని పూర్తిగా మరీ డౌన్ టు రియలిస్టిక్ పెట్టేసి బోరింగ్ డాక్యుమెంట్ ఇలా చేయకుండా, అందుకనేసి ఫుల్ కమర్షియల్ చేసి నిజంగా మిడిల్ క్లాస్ లో లేని ప్రాబ్లమ్స్ ని చూపించి వాటిని సాల్వ్ చేసి ఇలాంటి విచిత్రమైన స్టంట్లు చేస్తారు కదా. లైక్ రీసెంట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ గారి ఫ్యామిలీ స్టార్ ఫిల్మ్ లో లాగా లేని ప్రాబ్లమ్స్ ని మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ అని రుద్ది, లేని సొల్యూషన్స్ ని ఇవే సొల్యూషన్స్ అనేసి సినిమాటిక్ గా చూపించి పాడు చేయకుండా చాలా లిమిటెడ్ గా మిడిల్ క్లాస్ రిఫరెన్సెస్ ని వాడుకుంటూ జోక్స్ ని గానీ ఫన్ ని గానీ బాగా పండించారు. ఈ చిన్న చిన్న విషయాలు, మిడిల్ క్లాస్ రిలేటెడ్ విషయాలను కలపడం వల్ల చిరంజీవి గారి క్యారెక్టర్ చాలా రియలిస్టిక్ గా అనిపిస్తూ ఉంటుంది అండ్ చాలా రిలేటబుల్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇట్ రియల్లీ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. సో బేసికలీ ఇది చాలా ఫన్ అండ్ కొన్ని బ్యూటిఫుల్ ఎమోషన్స్ కలిపిన ఒక సాఫ్ట్ అండ్ ఫీల్ గుడ్ స్టోరీ. అండ్ చిరంజీవి గారి స్వాగ్ కలిపి దాన్ని ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ గా మారింది. అండ్ ఇట్ సో కమింగ్ టు వాట్ డిడ్ నాట్ వర్క్ ఇన్ ద ఫిలిం.
విలన్ స్టోరీ కథకి అసలు ఏమాత్రం ఏ విధంగా అతకలేదు, దాన్ని తీసుకొచ్చి అతికిచ్చారు అని చాలా క్లియర్ గా కనిపిస్తుంది. బట్ ఆ క్యారెక్టర్ చేసిన యాక్టర్ చాలా బాగా చేశారు, దాని వల్ల ఆ సీన్స్ గానీ ఆ స్టోరీ లైన్ గానీ పండింది. ఒక మంచి విషయం ఏంటి అంటే ఈ విలన్ ట్రాక్ అంతా అతికిచ్చారు అనేది చాలా సెల్ఫ్ ఫేవర్ తో తీసినట్టు అనిపించింది నాకు. దట్స్ వై దే డి నాట్ స్ట్రెచ్ ద పోర్షన్. చాలా ఫాస్ట్ గా అవగొట్టేస్తారు విలన్ ట్రాక్ మొత్తాన్ని, స్టార్ట్ చేసి అవగొట్టేస్తారు. దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటి అంటే సంబంధం లేని కథ ఎంతసేపు చూపిస్తారు, ఏం చూపిస్తున్నారు అని మనకి పిచ్చెక్కకుండా తిక్కరేగకుండా ఆడియన్స్ కి ఓకే ఫైన్, ఓకే ఇది కదా సో చెప్తున్నారు, లెట్స్ వెయిట్ అంటిల్ యాక్చువల్ స్టోరీ బిగిన్స్ అనేసి ఆడియన్స్ కూర్చుంటారు. ఆడియన్స్ పేషెన్స్ ని టెస్ట్ చేయకుండా, ఆడియన్స్ ని ఇరిటేట్ చేయకుండా ఈ విలన్ ట్రాక్ చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేసి మెయిన్ విలన్ ని, మెయిన్ స్టోరీని, హీరోని కలిపే సీన్స్ కి వచ్చేస్తుంది కదా. దట్స్ రియల్లీ ఏ ప్లస్ పాయింట్. ఒకవేళ ఈ కథని ఇంకా దీనిలో సింక్ చేయాలి, కలపాలి అనేసి అది ఇంపాసిబుల్, కలపడం ఇంపాసిబుల్. బికాస్ ఈ ట్రాక్ కి మన యాక్చువల్ మెయిన్ స్టోరీ ప్లాట్ పాయింట్ కి సంబంధమే లేదు. అలాంటప్పుడు దీన్ని ఇలా ట్రీట్ చేయడమే ది బెస్ట్ వే టు హ్యాండిల్. అలా కాకుండా లేదు దీనికి అది పెడతా, ఇది పెడతా, ఆ సీన్లు పెడతా, రెండింటిని కలుపుతాను అనేసి ఏమైనా చేసుంటే గనక అన్నెసెసరీగా మెయిన్ స్టోరీ పాడైపోయేది. ఇంకెంతసేపు రా ఈ పిచ్చి కథ చూపిస్తూ ఉంటావు, మెయిన్ స్టోరీ చూపించు అనే ఆడియన్స్ కి ఇరిటేషన్ వచ్చేది. అది జరగకుండా అనిల్ రావిపూడి గారు చాలా బ్యూటిఫుల్ గా హ్యాండిల్ చేశారు. ఒక కమర్షియల్ సినిమాకి ఇంతకంటే బెటర్ గా చేయలేము అలాంటి విలన్ ట్రాక్ ని. అలాంటి ట్రాక్ పెట్టకపోతే సినిమా చాలా లైట్ గా అనిపిస్తుంది, అలాంటి ట్రాక్ పెడితే సినిమాకి సంబంధం లేకుండా అనిపిస్తుంది. సో వాట్ హీ డిడ్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ అని నాకు అనిపించింది. బట్ స్టిల్ విలన్ కథ మెయిన్ కథకి టచ్ అవ్వలేదు, సరిపోలేదు, కనెక్ట్ అవ్వలేదు. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటి అంటే అదే ప్లస్ పాయింట్ కూడా అయింది తర్వాత, బట్ మైనస్ పాయింట్ కూడా అదే అనిపించింది నాకు. ఏంటి అంటే వెంకీ గారి క్యామియో. వెంకీ గారు చాలా బాగా చేశారు, క్యామియో కూడా చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది. బట్ వెంకీ గారి క్యామియో సీక్వెన్స్ జరిగే అంతసేపు మెయిన్ కథని పక్కన పెట్టేసి వీళ్ళిద్దరిని చూపిస్తున్నారు అని క్లియర్ కట్ గా కంటికి కనిపిస్తూ ఉంది. లైక్ వీళ్ళిద్దరు వేరే డ్రీమ్ వరల్డ్ లో ఉన్నారా అన్నట్టుగా జరుగుతాయి సీన్లు. అఫ్ కోర్స్ అది సినిమాటిక్ లిబర్టీ, కమర్షియల్ గా చూపించారు, ఐ అగ్రీ. బట్ స్టిల్ అంత బాగున్న సీన్లు అందులో ఆ నయనతార గారిని, నయనతార ఫాదర్ క్యారెక్టర్ ని కూడా కలిపితే, ఎందుకంటే మెయిన్ స్టోరీ మనకి చిరంజీవి గారు, నయనతార అండ్ నయనతార ఫాదర్ క్యారెక్టర్ చేసినాం. ఇలా ముగ్గురు మధ్యలో జరిగితే మన యాక్చువల్ కోర్ ప్లాట్. దాన్ని పక్కన పెట్టేసి వెంకీ గారిని తీసుకొచ్చేసి వీళ్ళిద్దరి సీన్ ను చూపించే బదులు యాక్చువల్ ప్లాట్ తో కలిపి చూపిస్తే బాగుండే. దే డిడ్ ద అటెంప్ట్, కానీ ఆ అటెంప్ట్ జస్ట్ అటెంప్ట్ లాగానే మిగిలిపోయింది. సడన్ గా కథకు పాస్ కొట్టేసి, సినిమాకి పాస్ కొట్టేసి వీళ్ళిద్దరిని చూపిస్తున్నారు అనిపించింది. అది ఒకటి రెండు సీన్లు లైక్ ఇంట్రొడక్షన్ సీన్ వరకు ఉంటే ఓకే, బట్ వెంకీ గారు ఉన్నంత పోర్షన్ మొత్తం నాకు అలానే అనిపించింది. అక్కడెక్కడో అలా చేయకుండా ఉంటే బాగుండు అనిపించింది. వెంకీ గారు రానంత వరకు కథలో చిరంజీవి అండ్ నయనతార అండ్ చిరంజీవి గారి మామయ్య క్యారెక్టర్ మధ్యలో మెయిన్ కథ జరుగుతుంటది. ఇప్పుడు వెంకీ గారు రాగానే వీళ్ళిద్దరిని పక్కన పెట్టేసి ఓన్లీ వెంకీ గారు చిరంజీవి గారి మధ్యలోనే కథ జరుగుతుంటది. ఇలా కాకుండా వెంకీ గారు కూడా కలిసి నలుగురు మధ్యలో కథ జరిగితే కనుక ఇంకా బ్యూటిఫుల్ గా పండేది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉండేది అనిపించింది. అఫ్ కోర్స్ ఆ క్యామియోతో లాస్ట్ పోర్షన్ డల్ గా అవ్వకుండా ఇంట్రెస్టింగ్ గా ఫన్నీగా ఉంది. బట్ స్టిల్ మన కథ ఎక్కడో కావాలని ఆపేసి ఫోర్స్డ్ గా వెంకీ గారి క్యారెక్టర్ ని, సీన్స్ ని చూపించారు అని అనిపించింది. అలా జరగకుండా ఉంటే బాగుంది. నౌ కమింగ్ టు వాట్ వర్క్డ్ ఇన్ ద ఫిలిం. బ్యూటిఫుల్ గా వర్క్ అయినవి ఏంటి అంటే చిరంజీవి గారి క్యారెక్టరైజేషన్, చిరంజీవి గారి యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్సెస్, చిరంజీవి గారు అండ్ వాళ్ళ మామయ్య మధ్యలో జరిగే ఒక బ్యూటిఫుల్ వర్క్. నాకైతే వాళ్ళ మధ్యలో జరిగే సీన్స్ ని నాకు శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చిరంజీవి గారు వాళ్ళ మామయ్య దగ్గర మధ్యలో జరిగే ఆ కెమిస్ట్రీ నాకు గుర్తొచ్చింది ఈ సినిమాలో చూస్తుంటే. అఫ్ కోర్స్ శంకర్ దాదా ఎంబీబీఎస్ స్టైల్లో ఉండదు ఇక్కడ కామెడీ, బట్ ఆ వైబ్స్ వచ్చాయి నాకు. బట్ ఇట్ ఈస్ మోర్ సటిల్ అండ్ మోర్ లైట్ హార్టెడ్ కామెడీ ఇక్కడ ఈ సినిమాలో. అదే విచిత్రం ఏంటి అంటే ఈ ఏజ్ లో కూడా చిరంజీవి గారికి, నయనతార గారికి మధ్యలో చూపించిన లవ్ సీన్స్ ది బెస్ట్ లవ్ సీన్స్ అనిపించాయి నాకు. వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ సీన్స్ ఇన్ కమర్షియల్ మూవీస్. ఇట్ రియల్లీ వర్క్డ్ అవుట్ వెల్. అండ్ గ్యారెంటీ గా చెప్పాలి, సినిమాకి వెళ్ళక ముందు గానీ, సినిమాలోకి వెళ్ళిన తర్వాత గానీ, సినిమా నుంచి వచ్చేటప్పుడు, బయటకి వచ్చేటప్పుడు గానీ, నిజంగా సినిమా ఆ ఎనర్జీని మనము క్యారీ చేసి సినిమాకి వెళ్ళాలని ఎగ్జైట్ చేసింది. సినిమాలో ఉన్నంత వరకు ఎగ్జైట్ చేసింది స్టార్టింగ్ నుంచి. సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ తో బయటకు రావడానికి కారణం ఆ హుక్ స్టెప్ అనే సాంగ్ అనే నాకు అనిపిస్తుంటది. చిరంజీవి గారు నెక్స్ట్ లెవెల్లో డైనమిక్ గా సూపర్ గా కనిపించారు ఆ సాంగ్ లో. స్టెప్స్ గానీ, ఆయన విజువల్స్ గానీ, ఆయన ప్రెజెన్స్ గానీ చాలా బాగుంది ఆ సాంగ్ లో. మూవీ రిలీజ్ అవడానికి ముందు కూడా యాక్చువల్గా ట్రైలర్ కి నేను డిసప్పాయింట్ అయ్యాను, కానీ ఆ సాంగ్ చూసి చాలా ఎక్సైట్ అయ్యాను మూవీ చూడాలి అనేసి. అండ్ మూవీ స్టార్టింగ్ లో ఆ సాంగ్ వస్తుంది అండ్ ఎండింగ్ లో సేమ్ సాంగ్ రిపీట్ చేస్తారు. అండ్ ఐ రియల్లీ ఫెల్ట్ లైక్ ఒక మంచి సాంగ్, ఒక మంచి మ్యూజిక్, చిరంజీవి గారి స్టెప్స్ ఉంటే కనుక అంత వాల్యూ యాడ్ చేస్తుంది అనమాట సినిమాకి. అది సేమ్ సాంగ్ రిపీట్ చేసినా కూడా
ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మనం క్లైమాక్స్ లో. అంత బ్యూటిఫుల్ గా ఉంది అది. దాని వల్లే బయటకు వచ్చేటప్పుడు ఆడియన్స్ ఒక పాజిటివ్ అండ్ ఒక ఎనర్జెటిక్ చిరు వైబ్ తో బయటకు వస్తున్నారు. సో కొంతమంది దీని క్రింజ్ అది ఇది అన్నారు, కానీ టు బి ఫ్రాంక్ అనిల్ రావిపూడి గారు కమర్షియల్ సినిమాలో సటిల్ కామెడీతో చాలా బ్యూటిఫుల్ స్టోరీ లైన్ తో ఎమోషన్స్ ని నెగ్లెక్ట్ చేయకుండా రుద్దేయకుండా చాలా జెన్యున్ గా ప్రెజెంట్ చేస్తూ తీశారు ఈ సినిమా అని అనిపించింది. సో కమింగ్ టు ద రేటింగ్ ఆన్ స్కేల్ ఫ్రమ్ బ్యాడ్, యావరేజ్ అండ్ గుడ్, ఈ మూవీ సమ్వేర్ బిట్వీన్ యావరేజ్ అండ్ గుడ్ లో ఉంటుంది. బట్ ఐ థింక్ సమ్ హౌ చూసే కొద్దీ ఎక్కేసే సినిమా ఏమో ఇది. లేపు ఓటీటీలో వచ్చాక ఇంకా ఎక్కువ చూస్తామేమో. సమ్వేర్ ఇది ఇంకా దీనికంటే కూడా గుడ్ నుంచి గ్రేట్ వరకు వెళ్ళి, అంటే కమర్షియల్ మూవీ రేంజ్ లో గుడ్ నుంచి గ్రేట్ గా కూడా వెళ్ళుద్ది ఈ సినిమా అని అనిపిస్తుంది. వన్ థింగ్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ వెన్ వీ సీ ఏ మూవీ, దాని గురించి ఎలా మార్కెట్ చేశారు, దాన్ని ఏ సెట్ ఆఫ్ ఆడియన్స్ కోసం తీశారు, వాళ్ళు ఎంచుకున్న కథని కథాంశాన్ని ఎంత బాగా ప్రెజెంట్ చేశారు అనేవి మనం మైండ్ లో పెట్టుకుని మూవీ చూడాలి. లేదు నేను అలాంటి సినిమాలు ఇష్టపడతాను కానీ ఇలాంటి సినిమాలు చూస్తాను తిడతాను అంటే దట్స్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. సో ఈ మూవీని అనిల్ రావిపూడి గారు ప్రాపర్ గా మార్కెట్ చేశారు. ఆయన ఏం చెప్పారో సినిమా అలానే ఉంది. కథ నార్మల్ గా ఉందన్నారు. టు బి ఫ్రాంక్ కథ బాగుంది, నార్మల్ గా లేదు. కమర్షియల్ మూవీస్ లో ఇంత మంచి కథ, ఇంత బ్యూటిఫుల్ కథ, ఇంత ఫ్రెష్ కథ ఉండడం అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ వింటేజ్ చిరంజీవిని సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది అన్నారు మూవీ. ఎస్ అలానే ఉంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎటువంటి వల్గారిటీ గానీ ఓవర్ ది టాప్ ఎక్స్పోజింగ్ గానీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ గానీ ఏమీ ఉండవు. చాలా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించింది. ఎన్నిసార్లు కూర్చొని చూసినా కూడా మళ్ళీ చూడొచ్చు అనిపించేలాగా తీశారు. సో దట్స్ ఆల్ అబౌట్ మాల్శంకర్ వరప్రసాద్ గారు మూవీ. మన బాస్ చిరంజీవి గారికి గ్యారంటీగా ఇది గట్టి కంబ్యాక్ అనే అనిపించింది నాకు. నెక్స్ట్ రాబోయే మూవీస్ లో ఇంకెంత స్వాగ్ చూపిస్తారో, ఇంకెంత బ్యూటిఫుల్ మూవీస్ తీస్తారు అనేసి ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ దట్. Until the next video, keep watching CS Talks Cinema. If you have enjoyed this video, don't forget to hit that like button. And మీకు ఇలాంటి కంటెంట్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఇంకా చూడాలనుకుంటే కనుక, you should definitely subscribe to CS Talks Cinema.